జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవ్వటంతో నేతల చేరికలకు కాంగ్రెస్ విరామం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించిన ఏఐసీసీ చేరికలు కొనసాగుతాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా వివాదాలు పునరావృతం కాకుండా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలో నేతల చేరికలకు తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారిని వెనక్కి పంపించలేము కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరికలపై విమర్శలు చేసేవారు గతంలో ఏం చేశారో వెనక్కి తిరిగి చూసుకోవాలని బీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనే విషయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి, సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు పలువురు మంత్రుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రులుగా ఉన్నవారు పార్టీని సమర్థంగా నడిపేందుకు అవకాశం ఉండదన్న ఆ భావనకు ఏఐసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమర్థవంతంగా పార్టీకి సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముందుకు వెళ్లే నాయకత్వం కావాలని యోచిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి సహా మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లతో చర్చించిన తర్వాతే ఏఐసీసీ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదన్న దీపాదాస్ మున్షి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.